ఈరోజు గీతం భూముల వ్యవహారంపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేవలం రాజకీయ పార్టీలు మాత్రమే కాకుండా ఈరోజు ప్రజా సంఘాలు కూడా ఉద్యమ బాట పట్టాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు పేదలకు ఇళ్ల స్థలాలకు ఇల్లు ఇచ్చే పరిస్థితి లేని ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున దాదాపు 54 ఎకరాల భూమిని ఏ రకంగా గీతం యాజమాన్యానికి క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకుందంటూ ఈరోజు ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ దశలో ప్రజా సంఘాల ప్రతినిధులు కూడా మనతో ఉన్నారు. సరే, ఈ కలెక్టర్ ఆఫీస్కి మీరు వచ్చారు కదా, ఏ అంశాలు అక్కడ ప్రస్తావించే ఆలోచన ఉంది? అట్లాగే గీతం భూములు క్రమబద్ధీకరించడాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీరు? ప్రధానంగా గీతం భూములకు సంబంధించి 54.75 ఎకరాలని కబ్జా చేశారు. యాజ్ ఫర్ రూల్ ప్రకారంగా బంజరు భూములు, డిఫామ్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములకు సంబంధించి ప్రైవేటు వ్యవస్థలకు ఇవ్వకూడదని ఖచ్చితమైన డైరెక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఈ నిబంధనలు ఉల్లంఘించి ఈవేళ ప్రైవేటు సంస్థలు కబ్జా చేయడం అన్నది ఒక దురదృష్టకరమైన విషయం. ఈ విలువైన భూముల్ని ప్రధానంగా ఒకవేళ ఆ భూములు కానీ ప్రభుత్వం ద్వారా పర్మిషన్ తీసుకుని వాళ్ళు తీసుకోగలిగినప్పటికైతే ఎస్టీ, బీసీ, మైనారిటీలకి వాళ్ళకి సదుపాయాలు కల్పించమని చట్టం చెప్తుంది. ఇవన్నీ పక్కన పెట్టి విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో తీర్మానం చేయడం అంటే అధికారం ఉంది కాబట్టి మేము ఏమన్నా చేయగలం, ఏమన్నా చేస్తామన్న అభిప్రాయాన్ని క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ భూములను ఆక్రమించడమే కాకుండా ఈవేళ కొన్ని గత ప్రభుత్వం హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండ ప్రాంతంలో టూరిజం సంబంధించిన ఒక భవనాన్ని కట్టి దాన్ని ప్రజల కోసం అక్కడ అంకితం చేసి నిర్మాణం చేస్తే ఈ రోజు వరకు ఆ బంగళాన్ని కానీ ఆ స్థలాన్ని కానీ సద్వినియోగం చేసుకోకుండా ప్రభుత్వ అవసరాలు తీర్చకుండా పక్కన పెట్టి ఇవాళ గీతం కాలేజీ యాజమాన్యం ఇటువంటి భూములు కబ్జా చేయడం సరైనది కాదని ఇంటలెక్చువల్ విభాగం నుంచి ఇవాళ కలెక్టర్ని కలుద్దాం అనుకుంటున్నాం. ఓకే సార్, ఇప్పుడు మీరు కలెక్టర్ గారిని కలిశారు ఇప్పుడు అనుకోండి. అయితే జీవీఎంసీ ఒక తీర్మానం చేసింది. ఆ తీర్మానం చేసిన పరిస్థితిలో మీ ఉద్యమం ఏ రకంగా ఫలితం ఇచ్చే అవకాశం ఉంది? ఆల్రెడీ దీని మీద చాలా కాలం నుంచి పోరాడుతున్నామండి. ఎవరైతే మేయర్ ఉండి ఎంపీ ఉండి హడావిడిగా అంటే దిగిపోతున్న సమయంలో మేజర్ నిర్ణయాలు తీసుకున్న అర్హత మేయర్కి కానీ కమిషనర్కి కానీ ఎవరికి లేదు. అటువంటి టైంలో గీతం ఇప్పటికే కొన్ని వందల ఎకరాలను ఆక్రమించుకుని గీతం కాలేజీ కట్టారని విశాఖపట్నంలో జీవించే ప్రతి ఒక్కరికి తెలుసు. అటువంటిది మరలా అధికారం ఉందని భూదాహంతో గీతం అధినేత భరత్ ప్రస్తుతం ఎంపీ ఆయన 54 ఎకరాల చిల్లర అంటే 5,000 కోట్ల చిల్లర భూమిని అధికార దాహంతో కట్టబెట్టుకోవటం ప్రజాస్వామ్యంలో ఇది నైతిక విలువలు లేకుండా పోతుంది. అందువల్ల ఇటువంటి ఏదైతే జీవో తెచ్చుకున్నారో జీవో ఇటు పరిస్థితుల్లో చల్లదని తెలియజేస్తూ దీని మీద కొంతమంది కూడా కోర్టులో వేయటం జరిగింది. మేము కూడా దాని మీద లీగల్ ప్రకారంగా వెళ్తున్నాం. అదే కాదు, విశాఖపట్నంలో అనేక భూములు 99 పైసలు రూపాయికి భూస్వాములకి కట్టబెడుతున్నారు. అంటే కట్టబెట్టడం అంటే ప్రభుత్వం దాంట్లో ఇన్వాల్వ్ అయిన కొంతమంది మంత్రులు కానీ విద్యాశాఖ మంత్రి కానీ వీళ్ళకి కొంత వాటా ఉంది దాంట్లో. అందువల్ల రూపాయికి 99 పైసలకి ఇవ్వటం అనేది చాలా అన్యాయం. పేదలు జీవించడానికి కనీసం ఒక సెంటు స్థలం లేకుండా పోయింది. అటువంటి వారికి ఇస్తే బాగుంటుందని మేము తెలియజేస్తున్నాం. సార్ చెప్పండి, గీతం భూముల్ని ఇప్పటికే జీవీఎంసీ ఒక తీర్మానం చేసింది. ఇట్లాంటప్పుడు మీరు ఏ రకంగా అభ్యంతరం చెప్తున్నారు? అది మా అధీనంలో చాలా కాలంగా ఉంది కాబట్టి ఇప్పుడు క్రమబద్ధీకరించామని ఎంపీ గారు అంటున్నారు. దీన్ని మీరేమంటారు? ఇది మొదటి నుంచి అనాది నుంచి మనం గమనిస్తే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు చేశాడు, 20 సంవత్సరాలు చేశాడు, 40 సంవత్సరాలు చేశాడు కాదు. చంద్రబాబు నాయుడు తాలూకా పరిపాలన తీరు అంతా వాళ్ళు ఏంటంటే దాచిపెట్టుకో మన వర్గానికి మన మనుషులకి మనం ఎలక్షన్ ముందు మట్టుగా ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి జగన్ గారి మీద కుట్రపూరితంగా ప్రవర్తించి పేదలకి అబద్ధపు హామీలు, అమలు కాని హామీలు ఇచ్చి జనాలు మోసం చేశారు. అధికారం వచ్చాక వారు సరా మామూలే, వాళ్ళ పద్ధతి అది. గీతం కాలేజీది ఈరోజు భరత్ వస్తాది కాదు, వాళ్ళ తాతగారి నుంచి కూడా ఇది ఇష్యూస్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు వచ్చేటప్పటిలో ఈనాడు రామోజీరావుకి గీతం కాలేజీకి వీళ్ళందరికీ ఆయన పెంచి పోషిస్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళకి గట్టి మద్దతుదారులు కాబట్టి.
దాన్ని ఏంటంటే మనం లీగల్గా వెళ్ళినా ఏం చేసినా సరే ఇప్పుడు ఇంకో గత్యంతరం లేదు. దీన్ని లీగల్గా వెళ్ళి దీని తలక పుట్టుపూర్వతలు లాగి చేయాలి. మా వైఎస్ఆర్సీపీ మేధావుల విభాగం తరఫున మేము మా ప్రయత్నం చేస్తూ లీగల్గా వెళ్ళి దీని గురించి మా పని మేము చేస్తాం. తర్వాత భగవంతుడు నిర్ణయిస్తాడు. ఇందులో చెప్పాల్సింది ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం బయటకు చెప్పే అబద్ధపు హామీలు చేసినవన్నీ నీచ పనులు. ఇవి ఒక్కటే ప్రజలు గమనించాలి. అది మేము కోరుకుంటుంది. ఇది ఈరోజు వైఎస్ఆర్సీపీకి చెందిన ఏదైతే మేధావి విభాగం ఈరోజు జిల్లా కలెక్టర్ని కలిశారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గీతం భూములు దాదాపు 54 ఎకరాలు అన్నిటికంటే మించి కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భూములను క్రమబద్ధీకరణ పేరిట ఒక రకంగా దోపిడీ చేస్తున్నారు. ఈ అంశంలో ఎంపీ భరత్ మాత్రమే కాకుండా గతంలో అతని తాత ఎంవిఎస్ మూర్తి గారు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేశారు. ఖచ్చితంగా దీనిపై విచారణ జరిపించాలి. ఆఖరి దశలో మేయర్ దిగిపోతున్న క్రమంలో దీన్ని తీర్మానం చేసినప్పటికీ అది చట్టబద్ధంగా చెల్లదు. దీనిపై పూర్తిగా న్యాయ విచారణ కూడా డిమాండ్ చేయడమే కాకుండా న్యాయ పోరాటం కూడా చేస్తామని ఇక్కడ మేధావులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, వైజాగ్ నుంచి.